3 రోజుల తర్వాత ఆ మధ్యవర్తి వచ్చాడు. ఆ రోజు ఆదివారం అవడం వలన సుజన కాలేజీకి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉంది. ఆయన తెచ్చిన సమాచారం ఏంటంటే పిల్ల నచ్చిందని, కానీ అమ్మాయికి కూడా ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే చేసుకుంటాడట. అలా కబురు పంపించారు. అది విని నీలకంఠం గారికి కొంచెం కోపం వచ్చిందనే చెప్పాలి. ఆడపిల్ల కూడా తప్పనిసరిగా సంపాదించి పెడితేనే గాని గడవని సన్యాసి సంసారం కాబోలు అనుకుంటూ పైకి ఏదో అనబోయారు. కాని అంతలోనే అక్కడున్న సుజన, ఏమండి శాస్త్రులు గారు, అసలు మా అక్కకి ఉద్యోగం చెయ్యాలని లేదని చెప్పండి అంది విసురుగా. శాస్త్రులు గారు ముందు అయోమయంగా చూశారు. తర్వాత, ఏంటమ్మా ఏమన్నావ్? గబగబా 2 సార్లు ముక్కుపొడి పీల్చి వెనకాల పిలక ఎగిరెగిరి పడేలా తలాడించాడు. ఈ లోపల వరలక్ష్మి సుజనను లోపలికి పిలిచి, నీకేమొచ్చిందే దిక్కుమాలిందానా అంటూ బలం కొద్దీ సుజన నెత్తిన ముట్టింది. అబ్బా అంటూ 2 చేతులు నెత్తిన పెట్టుకుని కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతుంటే నేనేం చేశాను అని రోషంగా అంటూనే గదిలోకి వెళ్లిపోయింది సుజన. ముందు గదిలో శాస్త్రులు గారికి మట్టుకు సుజన అన్నమాట అప్పటికర్థమైంది. మా అమ్మాయికి అసలు ఉద్యోగం చెయ్యాలని లేదట, వేరే సంబంధం చూసుకోమనండి అంటూ ఖచ్చితంగా చెప్పేశారు నీలకంఠం. ముఖం వేలాడేసుకుని వెళ్లిపోయాడాయన, తన కమిషన్ పోయిందని. గదిలోకి వెళ్లిన సుజన మోకాళ్లలో తలదూర్చుకుని కూర్చుండిపోయింది నేల మీద. ఏంటే ఏమైంది అంటూ భవానీ ఆత్రంగా సుజన పక్కన చేరి అడిగింది. సుజన మాట్లాడలేదు, తలెత్తి చూడలేదు. ఈసారి భవానీ బలంగా సుజన ముఖం పైకెత్తి చూసింది. ఏడుస్తోంది సుజన. ఎందుకమ్మా సుజీ, ఏం జరిగింది ఆత్రంగా ప్రేమగా అడిగింది సుజన కన్నీళ్లు తుడుస్తూ. సుజన ఏదో చెప్పబోయేలోగానే సుడిగాలిలా వచ్చింది వరలక్ష్మి. పెద్దల విషయాల్లో కలగజేసుకుని ఆరిందలా మాట్లాడకే అని ఎన్నిసార్లు చెప్పాను, వింటావా? తగుదునమ్మా అంటూ తయారవుతావు అంది సుజనను ఉద్దేశించి. ఏం ఏమన్నానేంటి, నేనేం తప్పనలేదు అంది సుజన రుద్ద కంఠంతో. అదిగో అదే వద్దన్నాను, పెళ్లి కావాల్సిందానివి. ఇలా మాట్లాడితే పలానా వారమ్మాయి ఇలా పేర్లు పెడుతుందని ఊరు వాడ పేరు పడిపోతావే వెర్రిపినుగా అంటూ భవాని వైపు తిరిగి, అయినా పెద్దదానివి, నీకు బుద్ధి లేదు, ఇటువంటి మాటలన్నీ దానికి నేర్పెట్టి దాన్ని అలరి చేయడం ఎందుకు అంది గుడ్లు ఎర్రజేసి చూస్తూ. తెల్లబోయింది భవాని. నేను చెప్పలేదు పిన్ని, నేనేమీ అనలేదు అంది వణికిపోతూ. మరి దానికి ఎలా తెలిసాయి ఆ మాటలు? అమ్మా, అక్కేనంటావెందుకు? అక్క ఏం చెప్పలేదు, నేనే అన్నాను అంది సుజన. ఈసారి అలా మాట్లాడు, నోటి మీద వాత పెడతాను. పెడతావు, ఎలా పెడతావో నేను చూస్తాను. చ ఊరుకో సుజీ, తప్పు కదూ అని భవానీ వారించబోయింది. అయినా వెధవ జాతకాలు బాధ్యత వదిలించుకుందామన్నా వదలవు. భవానీకేసి చురచురా చూస్తూ వెళ్లిపోయింది వరలక్ష్మి. భవానీ మనసులో బలంగా ముళ్ళుగుచ్చుకున్నట్లయింది. తనది వెధవ జాతకమా? 10 సార్లు అనుకుంది అలా. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏదో ఒక సంబంధం చూసి తన పీడ వదిలించేసుకుందామని అనుకుంటోంది కాబోలు పిన్ని. సుజనకు తను నేర్పుతుందా ఆరిందా మాటలు? ఎందుకో పిన్నికి తన మీదంత కోపం అనుకుంది. ఇటువంటి మాటలు కొత్తేమీ కాదు భవానికి. అందుకే పిన్ని మాటలకు బాధపడకూడదు అని నిర్ణయించుకుంది. నా కారణంగా నీ కూడా తగిలే కదక్క చివాట్లు అంటూ సిగ్గుపడింది సుజన. పర్వాలేదులే సుజీ, పిన్ని మటుకేమంది? తను బాధపడుతోందని సుజనకు తెలియకూడదు అనుకుంది భవాని. ఏమన్నదో నీకెంత బాధ అనిపించిందో నాకు తెలిసిలేక. నేను చెప్పాను కదా, మనం కాస్తంత స్వేచ్ఛగా వ్యక్తిత్వంతో బతకడం మన జాతికి ఇష్టం ఉండదు. లేకపోతే అమ్మ అలా అంటుంది. ఇంకోసారి ఇప్పుడు నా కారణంగా నీకు చివాట్లు పెట్టించను, ఏమీ అనుకోకక్క అంటూ సుజన వెళ్లిపోయింది ఆ గదిలోంచి. నిర్ఘాంతపోయింది భవాని. ఎందుకో దీనికింత అభిమానం తనంటే. హృదయం ఆనందంతో ఉప్పొంగింది. ఏమే భవాని, పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడే నవ్వుతూ అడిగింది సుభద్ర. ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్ళొస్తూ భవానీ సుజన సుభద్ర ఇంటికి వెళ్లారు. భవానీ చెప్పలేదు, నవ్వేసి ఊరుకుంది. సుజన మాత్రం నేను చెబుతాను వినత్తయ్య అంటూ నల్లనివాడు, పొట్టివాడు, కోరచూపులు, గుబురు మీసంలు అంటూ పకపకా నవ్వేసింది. సుజన మాటలకు సుభద్ర, భవానీ కూడా నవ్వేశారు. నవ్వులు ఆగాక, మరి వాళ్ళేమైనా కబురంపారా అడిగింది మళ్ళీ సుభద్ర. ఆహా, బుర్ర తిప్పింది సుజన. నాన్నే కబురంపారు. ఏమనేంటి తొందరగా అడిగింది సుభద్ర. ఏమనా, 25,000 మీరే మాకు ఎదురిచ్చినా మా అమ్మాయిని మీకివ్వమని సీరియస్ గా చెప్పింది సుజన. నీళ్లు బంగారంగాను అని సుభద్ర నవ్వుతుంటే, చ ఊరుకోవే సుజీ అంది నవ్వుతూ భవాని. ఇద్దరూ కాసేపు కూర్చుని వచ్చేశారు. దీపావళి ఇంకా 4 రోజులుంది. నీలకంఠం గారికి ఆ రోజు జీతాలొస్తాయని వరలక్ష్మికి తెలుసు. అందుకే ఆయన ఆఫీస్కి వెళ్లే ముందు భోజనం చేస్తుంటే, పండగ దగ్గరకొచ్చింది, సుజనకు చీర కొనాలి అంది. నీలకంఠం గారు మాట్లాడలేదు. అంటే సుజన కొక్కతికి చీర కొంటుందా, భవానికి కొందు అన్న అనుమానం వచ్చింది.
కానీ అలాని పైకంటే ఏమంటుందో అక్కడికి అన్నారు. ఇద్దరికీ కొనాలి కదా, చూద్దామని. ఆ రోజు సాయంత్రం నీలకంఠం గారు వచ్చాక ముగ్గురికి చీరలకని డబ్బిచ్చారు. నేను షాప్‌కెళ్ళి తెచ్చుకుంటాను అంది సుజన. అలాగేలే, వీధిలోకి ఏమైనా బట్టల మూటల వాడొస్తాడేమో చూద్దాం అంది వరలక్ష్మి. మూటల వాళ్ళ దగ్గరేం బాగుండవు అంటూ సణిగినా వినలేదు వరలక్ష్మి. వరలక్ష్మి అనుకున్నట్లుగానే మర్నాడు సాయంత్రం బట్టల మూటల వాడు వీధిలోకొస్తే పిలిచింది వరలక్ష్మి. అతని దగ్గర కంచుపట్టు చీరల దగ్గర నుండి 12 రూపాయల చీర వరకు వెరైటీస్ ఉన్నాయి. వరలక్ష్మికి నైలాక్స్ చీరొకటి బాగా నచ్చింది. ఆ చీర మరో వాయిల్ చీర బేరం చేయసాగింది వరలక్ష్మి. అదేంటమ్మా, అదొకటి ఇదొకటి బేరం చేస్తున్నావు? ఎవరికి అని అడిగింది సుజన. ఎవరికేంటి, 2 నైలాక్స్ చీరలు కొనడానికి డబ్బు చాలదు. ఈసారి నువ్వు నైలాక్స్ చీర తీసుకో, వాయిల్ చీర భావానికి తీసుకుంటాను అంది వరలక్ష్మి సామాన్యంగా. అక్కడే కొంచెం దూరంలో కూర్చుని చూస్తున్న భవానీ ఆశ్చర్యపోయింది పినతల్లి బుద్ధికి. వద్దమ్మా, అలా వద్దు. అక్కకేమో తక్కువ రకం చీర, నాకేమో నైలాక్స్ చీరనా, కొంటే ఇద్దరికి నైలాక్స్ చీరలు కొను, లేకపోతే వాయిల్ చీరలే కొను అంటూ ఖచ్చితంగా చెప్పింది సుజన. అవునమ్మా, ఇద్దరు అమ్మాయిలు కదా, ఇద్దరికీ ఒకటే రకం తీసుకోండి అన్నాడు బట్టల మూటతను. నీకేమయ్యా చెబుతావు, రెండింటికి సరిపడా డబ్బున్నదటయ్యా అంటూ అతని మీద లేచింది వరలక్ష్మి. వాడు కిమ్మనకుండా ఊరుకున్నాడు. చివరికి వరలక్ష్మి పంతమే నగ్గింది. సుజనకని ఆ నైలాక్స్ చీర, భవానీకని వాయిల్ చీర కొంది. తనకని ఒక గుంటూరు నేత చీర తీసుకుంది. తల్లి అదే కొండం చూసి, నాకా చీర నచ్చలేదు, నాకు అక్కర్లేదు, నేను కట్టుకొని ఈ చీరని నువ్వే కట్టుకో అంది ఉక్రోషంగా సుజన. అలాగేలే, నేనే కట్టుకుంటాను. ఆయన ఈ చీరకేమైంది, బంగారంలా ఉంది, ఏం తెలిసి చావదు అని వాడికి డబ్బిచ్చి పంపేసి చీరలు తీసుకెళ్లి పీట్లో పడేసింది. పండగనాడు అదే కట్టుకుంటుంది, ఎవరి కోసం అని. భవానీ అన్నీ చూస్తూ విని ఊరుకుంది, ఏమనలేదు. వెదవకుళ్ళు బుద్ధులు, నేను చస్తే ఆ చీర కట్టుకోను అంటూ శపథం చేసింది సుజన. నరక చతుర్దశి. ఉదయం 7 అభ్యంగన స్నానం ముగించారు భవానీ, సుజన. నీలకంఠం గారు బజారుకెళ్లారు కూరలు తేవడానికి. వరలక్ష్మి స్నానం ముగించి వంట ప్రయత్నంలో ఉంది. భవానికి ఉదయం లేచినప్పటి నుండి ఎంతో ఆనందంగా ఉంది. ఆమె హృదయం కురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తోంది. చంద్రోదయం కోసం నిరీక్షించి ఆ సమయం ఆసన్నమైనప్పుడు చకోరి పొందే ఆనందం ఆమెది. ఆ రోజు శంకరం వస్తాడు, అది ఆమె ఆనందానికి కారణం. కొత్త చీర కాకుండా అంత క్రితం ఎప్పుడో కొనుక్కున్న నల్లని గద్వాలు జరీ చీర కట్టుకుంది. దాని మీద తెల్లని మల్లెపువ్వు లాంటి జాకెట్ వేసుకుంది. కాటుక కళ్ళ నిండుగా చక్కగా దిద్దుకుంది. నుదుటిన దోసగింజల తిలకం తీర్చిదిద్దింది. ఆ తర్వాత జుట్టు ముడివిప్పి చిక్కు తీసుకుని వదులుగా జడల్ని వదిలేసింది, కింద రిబ్బను బిగించకుండానే. ఆ కాస్త మాత్రం అలంకరణతో అద్వితీయ సౌందర్యమూర్తిగా భాసిస్తోందామె. నిండుగా సౌష్ఠవంగల శరీరం, దానికి తోడు సౌశీల్యం కలిగిన ప్రవర్తన. అంతకు మించిన ఆభరణాలేమీ ఆమెకు లేవు. మెళ్ళో మట్టుకు ఒంటిపేట గొలుసుంది. చేతికి ఎర్రని గాజులు నిండుగా వేసుకుంది. పనిలో పినతల్లికి సాయం చేద్దామనే ఉద్దేశంతో లోపలికి పోతుంటే, అక్క, నాకు కాస్త చిక్కు తీసి జడలు వేయవు అంటూ వచ్చింది సుజన దువ్వెన పుచ్చుకుని. సుజన తలకట్టు పెద్దది. చిక్కు తీసుకునేసరికి ఆమెకు చేతులు నొప్పి పుట్టాయి. సుజనకు నిలబడే చిక్కు తీసి 2 జడలుగా అల్లసాగింది భవాని. ఇంతలో సుభద్ర పని మనిషి నూకాలం వచ్చి, అమ్మాయి గారు, అమ్మగారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారండి అంది. ఎందుకే అని భవానీ అడిగేంతలోనే వరలక్ష్మి వచ్చింది లోపల నుంచి, ఎవరు అంటూ. నూకాలమ్మ చెప్పింది. అమ్మగారు ఇంట్లోకి రాకూడదటండి, ఆ అమ్మాయి గారు 1 పాలు పంపించండి అంది. సుభద్రకి నెల నెల అవసరమైనప్పుడు భవానీ వంట చేసి పెడుతుంది. వెళ్ళమంటావా అన్నట్లు పింతల్లి వైపు చూసింది భవానీ. కాని వరలక్ష్మి, వాళ్ళ అబ్బాయి వచ్చాడటే విశాఖపట్నం నుంచి అని అడిగింది నూకాలమ్మని. వచ్చారండి, రైతురే వచ్చారు అంది. అది విన్న భవానీ మనసు ఉరకలేసింది. ఎప్పుడెప్పుడు సుభద్రత్త ఇంటికి వెళదామా అనిపించసాగింది. నూకాలమ్మ సమాధానం విన్న వరలక్ష్మి ఒకసారి భవానీ వంక యగాదిగా చూసింది. భవానీ ముఖం ఆనందంతో అరవిచ్చిన గులాబీలా ఉంది. భవానీ కంటే సుజనను పంపిస్తే బాగుంటుందేమో, పైగా వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు అనుకుంది మనసులో. ఆ మధ్యన శంకరాన్ని చూసినప్పటి నుండి సుజనను అతనికిస్తే బాగుంటుందేమోనన్న యోచన వచ్చినప్పటి నుండి సుభద్రని మంచి చేసుకోవాలి అనుకుంటోంది వరలక్ష్మి. ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు. సుజనను పంపిస్తే ఇద్దరి మధ్య కొత్తదనం పోయి చనువు ఏర్పడితే పెళ్లి చేయడం కష్టతరం కాదు అనేంతవరకు ఆలోచించింది వరలక్ష్మి. అందుకే సుభద్ర కబురు పంపగానే వెళ్ళడానికి అనుమతిస్తూ, దానికి ఇంట్లో పనుంది కదా, నువ్వు వెళ్ళవే సుజన అంది. అప్పటికే సుజన వేరే విధంగా ఆలోచిస్తోంది. శంకరం ఉన్నారు, అక్కయ్య వెళితే మాట్లాడడానికి వీలవుతుంది. మామూలుగా అయితే అమ్మ కేకలేస్తుంది.
ఆ వంకనైతే పర్వాలేదు అనుకుంటున్న సుజన తల్లి మాటలు విని, నేను వెళ్ళను బాబు, అతనే వెళ్ళమను అంది. ఏం ఎందుకెళ్ళవు? వద్దని పని చేస్తావు, చేయమంది చెయ్యవు అంటూ కసురుకుంది వరలక్ష్మి. నేను వెళ్ళనంతే. నువ్వు వెళ్ళు, నూకాలమ్మ వస్తుందని చెప్పు అని నూకాలమ్మ వెళ్ళిపోయాక, అసలు ఎవరూ వెళ్ళకర్లేదులే, ఇక్కడే వండిస్తాను, పట్టుకెళ్ళి ఇచ్చిరండి అంది. ఈసారి ఎందుకో భవానీని వెళ్ళమండానికి ఆమె మనసు సుతారాము అంగీకరించడం లేదు. ఆ మాటలకి భవానీ, సుజన కూడా విస్మయంగా చూశారు వరలక్ష్మి వైపు. సుభద్ర పేరెత్తితేనే మండిపడే ఆమెకు అంత దయాద్ర హృదయం ఎక్కడి నుంచొచ్చిందా అనుకున్నారు. బాగుంది, ఆవిడ రమ్మని కబురంపితే నువ్వు వండి పంపుతానటావేంటి అంది విసుగ్గా సుజన. దాంతో చిర్రెత్తిపోయింది వరలక్ష్మికి. ఇదెక్కడి పిల్లరా బాబు, వేగలేక చూస్తున్నాను, వెళ్ళమంటే వెళ్ళవు, వండి పంపుతానంటే వద్దంటావేంటి అని అరిచింది. అక్కయ్యను పంపు, తగ్గున సమాధానమిచ్చింది సుజన. ఆ మాటకి జవాబేమీ ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది వరలక్ష్మి. ఆవిడ ఉద్దేశమేమిటో ఆ అప్పా చెల్లెళ్లకు మట్టుకు అవగతం కాలేదు. భవానీ సుజనకు 2 జడలు పూర్తి చేసి చేతులు కడుక్కుని వంటింట్లోకి వెళ్ళి, మరి నేను వెళ్ళనా పిన్ని అని అడిగింది భయంగా. ఎక్కడికి? విసురుగా అడిగింది ఏమీ తెలియనట్లుగానే వరలక్ష్మి. అదే అత్తయ్య కబురు. భవానీ మాట పూర్తి కాకుండానే, వెళ్ళమ్మా వెళ్ళు తల్లి, నేనొద్దన్నానా? అన్నా వింటారా? నా అదుపాజ్ఞంలో ఉంటున్నారా? నా అనుమతి కోరడానికి? తప్పకుండా వెళ్ళు అంది వ్యంగ్యంగా. భవానీకి చాలా బాధ అనిపించింది. పోనీలే పిన్ని, ఊరికే ఎందుకా మాటలు, నువ్వే చెప్పావుగా పంపుతానని, అందుకని అడిగాను, పోన్లే నేను వెళ్ళను అంది. అయ్యో, ఇదెక్కడ విచిత్రం, నేనేం వద్దన్నానా? రేపు రాలేదేం అని ఆవిడ గారు అడిగితే మా పిన్ని వెళ్ళొద్దంది అని చెప్పడానికా? వెళ్ళమన్నాను కదూ. వరలక్ష్మి నాలుగు 2 వైపులా పొదనున్న కత్తి లాంటిది. భవానీకి చిరాకు వేసింది. ఇంకేం మాట్లాడకుండా బయటకు నడిచింది. ఇంటికి జ్యేష్ఠాదేవి, పొరుగుకి లక్ష్మీదేవి అని ఇలాంటి వాళ్ళని చూసి అనుంటారు. భవానీ వెళ్ళాక కసిగా అనుకుని, ఎంతసేపు విసిరినా పొగ తప్ప మంటరాని పొయ్యిని దిక్కుమాలిపోయి, మంటే వచ్చి చావదు అంటూ చేతిలో విసినికర్ర కోపంతో విసిరి కొట్టింది వరలక్ష్మి. అప్పుడే సరిగ్గా ఎందుకో లోపలకు రాబోయిన సుజన కాళ్లకొచ్చి తగిలిందా విసినికర్ర. ఇంకా లోపలికెళితే అమ్మ చేతిలో ఏ గరిటుందో అనుకుంటూ వంటింట్లోకి పోయే ప్రయత్నం మానుకొని హాల్లోకి పారిపోయింది సుజన. వీధి గుమ్మంలోనే ఎదురు చూస్తూ నుంచుంది సుభద్ర. భవానీని చూస్తూనే, పండగ పూట ఇదో గోల, ఈ 2 రోజులు నీకు తప్పలేదమ్మా అంది నవ్వుతూ. పర్వాలేదులే అత్తయ్య అంటూ లోపలికి నడిచింది. సుభద్ర వెనకాలే వస్తూ, శంకరం రాత్రే వచ్చాడే భవానీ, ఇంకా లేవలేదు నిద్రమంచం మీద నుంచి అంది నవ్వుతూ. భవానీ మౌనంగా లోపలికి వెళ్లి అంతా అలవాటైందే కావడంతో ముందు కాఫీ కలిపి సుభద్రకిచ్చింది. శంకరంకి కూడా ఫ్లాస్కులో పోసి మూత పెట్టాయి అంది సుభద్ర. భవానీకి చటుక్కున గుర్తుకొచ్చింది. ఎప్పుడో మాటల్లో సుభద్ర తనతో అన్నమాట. అత్తయ్య, తనకి ఫ్లాస్కులో కాఫీ ఇష్టముండదన్నావుగా అంది. సుభద్ర కళ్ళు విప్పారుచుకుని ఆశ్చర్యంగా చూసింది. ఇంకా జ్ఞాపకొందటే నీకు అని. నిజమే, వాడికి ఫ్లాస్కులో కాఫీ ఇష్టం ఉండదు, ఎప్పుడు లేస్తాడో ఏమో, నువ్వేం అవస్థ పడతావు అంది. పర్వాలేదులే, తను లేచినప్పుడే కల్పిస్తానులే అని. వంటేం చేయమంటావు అని అడిగింది. సుభద్ర చెప్పింది, ఈ పూటకి సేమియా పాయసం చేయి, రేపు ఎలాగూ స్వీటు చేయక తప్పదు కదా అంది సుభద్ర. భవానీ వంటింట్లో దూరి వంట ప్రయత్నంలో పడింది. 8:30 ప్రాంతంలో లేచాడు శంకరం. లేచి హాల్లోకి వచ్చేసరికి సుభద్రతో మాట్లాడుతున్న భవానీ కనిపించింది. హలో, ఎంత సుదినం, ఏంటిలా ఉదయంతోనే ఉదయించావు మా ఇంట్లో అని అడిగాడు భవానీని నవ్వుతూ. భవానీ సన్నగా నవ్వింది శంకరం ముఖంలోకి చూస్తూ. నేనే రమ్మన్నాన్రా అంది సుభద్ర భవానీ సమాధానం చెప్పకుండానే. తల్లి నుంచున్న స్థానాన్ని ఒకసారి గమనించి, ఏంటో ఈ మూల కూర్చోడాలు నుంచోడాలు, అర్థం లేని ఆచారాలు అని సణుక్కుంటూ బాత్రూం వైపు వెళ్లిపోయాడు. భవానీ, సుభద్ర నవ్వుకున్నారు ముఖాముఖాలు చూసుకుంటూ. శంకరం ముఖ ప్రక్షాళనం కానిచ్చొచ్చి కూర్చునేసరికి పొగలు కక్కుతున్న కాఫీ తెచ్చి ఎదురుగా బల్ల మీద పెట్టబోయింది భవానీ. చేతికి వండాయి, కొంచెం పెద్ద ప్రమాదమేమీ లేదు అంటూ అందిపుచ్చుకున్నాడు శంకరం. స్నానమది పూర్తి చేసుకుని వస్తుంటే వంటింట్లోంచి కూర గుంగుమలాడుతుండడం చూసి పువ్వుల లుంగి చుట్టబెట్టుకుని బనీను వేసుకుని వంటింట్లోకి వెళ్ళాడు. చీర కుచ్చిళ్లు కొంచెం ఎత్తి ఒక పక్కగా బొడ్లోకి దోపుకొని పమిట నడుముకి బిగించి వంటింట్లో వీరనారిలా గిన్నెలో కూరని గబగబా కలియబెడుతోంది భవానీ. చీర కుచ్చిళ్లు ఎత్తి దోపడం వలన కింద నుంచి లంగా కనిపిస్తోంది. అలా లంగా కనిపించేలా చీర కుచ్చిళ్లు దోపుకోవడం ఈనాటి అమ్మాయిల ఫ్యాషన్. అయినా అది ఓ రకంగా అందంగానే కనిపిస్తుంది అనుకున్నాడు శంకరం. శంకరం రాకని ఆమె గమనించలేదు. అబ్బా, నీ పోపులతో రాజమండ్రి పట్టణాన్ని ఓ ఊపేస్తున్నావోయ్ అన్నాడు వెనకపాటుగా నుంచుని.
ఆ మాటలకు ఉలిక్కి పడుతూ, ఏంటి కూరలో పోపేనా కొంచెంగా మాడింది అంది నవ్వుతూ. ఉహుం అని. అవునుగాని భవాని, మొన్న ఎవరో పెళ్లి చూపులకొచ్చారట కదూ అని అడిగాడు. కళ్ళు విప్పారించి చూస్తూ, అప్పుడే మీకెవరు చెప్పారు అంది. అమ్మా, నిజమా? "ఉమ్, చూసి వెళ్ళడం వరకే. అంతవరకు కాకపోతే ఆపై ఊరుకుంటానా?" అతని కంఠంలోని తీక్షణతకు ఉలిక్కిపడి చూస్తే అతని కళ్ళల్లో కొంటిదనం కనిపించింది. తనను ఎవరో చూసుకుని వెళ్లారంటే అతనికి కోపం వచ్చిందని గ్రహించిన భవాని ఆ భావం పైకి కనిపించనివ్వకుండా, ఏం చేస్తారేంటి అంది. ఏం చేస్తానా, సొన్నంలోకి ఎముక లేకుండా. ఎవరిని, నన్నేనా? భయపడుతున్నట్లుగా అడిగింది భవాని. ఛ, నిన్నేం కాదమ్మా, బుజ్జి, అతన్నే. శివశివ, పాపం శమించుగాక. హాస్యంగా రెండు చేతులతో చెవులు మూసుకుని, అయినా నాకు అనుమానం, ఆయన గారు భీముళ్ళో ఉన్నారు, మీరలా చేయలేరేమో. భవానీ శంకరం గట్టిగా నవ్వుకున్నారు. ఆ ఇద్దరి నవ్వులు హాల్లోంచి విన్న సుభద్ర, వీడి చదువు తొందరగా అయిపోతే బాగుండు అనుకుంది. ఆ అమ్మాయి గారి చేతి వంట మొదటిసారిగా తినే మహర్దశ ప్రాప్తించింది ఇవాళ, తొందరగా పెడితే అన్నాడు. ఓఎస్, నా వంట అయిపోయింది గాని మీకెన్నాళ్ళున్నాయి సెలవులు అంది. సెలవుల, నో లీవ్స్, బైది బై, ఎల్లుండి ఉదయం టాటాకి చెక్కియాల్సిందే అన్నాడు శంకరం. సరే, ముందు అటు పదండి, అత్తయ్య ఏమైనా అనుకోగలదు అంటూ బయటికి దారి చూపించింది భవానీ శంకరానికి. వెళుతున్నవాడల్లా చటుక్కున వెనక్కు తిరిగి, మనలో మన మాట ఏమనుకుంటుంది అన్నాడు మెల్లగా. చురుగ్గా చూసింది భవాని. ఏమనుకుంటుందో ఆవిడ్ని అడుగుదాం పదండి అంటూ అతనికంటే ముందర హాల్లోకి వచ్చేసింది భవాని. సుభద్రకు భోజనం పెట్టేసింది. వాడు పెట్టుకు తింటాళ్లే భవాని, ఇప్పటికే చాలా శ్రమ పడ్డావు అంది సుభద్ర. అమ్మోయ్, నాకు చేత కాదే వడ్డించుకోవడం. తల్లి మాటలు విని గదిలోంచి అరిచాడు శంకరం. అయితే నువ్వు తొందరగా తినే, పాపం అది ఇంటికి వెళ్ళొద్దు. పెట్టే అంటూ వచ్చి కూర్చున్నాడు శంకరం. వంటంటే చేసింది గాని వడ్డననేసరికి భయం వేసింది. అయినా మెల్లమెల్లగా వడ్డించింది. అంతా చూస్తున్న శంకరం, నువ్వు కూడా కూర్చో భవాని అన్నాడు. వద్దులేండి, నేను ఇంటికి వెళతాను అంది తొందరగా. ఏం, మీ పిన్ని కేకలేస్తారా? అదేం కాదు గాని అంటూ న్యాయం చేసిన అదే కారణమని ఊహించిన శంకరం అనవసరంగా ఆమెను తిట్టించడం ఎందుకని బలవంత పెట్టలేదు. కూర ముద్ద నోట్లో పెట్టుకుంటూనే, ఆహా, అద్భుతం అద్భుతం, ఏమి వంట అన్నాడు తల పంకిస్తూ. ఏంట అద్భుతం అని అడిగింది భవాని. అవును భవాని, వంటెంత గొప్పగా చేయడం ఎక్కడ నేర్చుకున్నావోయ్? నేను సాధారణంగా ఎక్కడైనా గాని కూరలో ఉప్పు వేయడం చూశాను గాని ఉప్పులో కూర వేయగా తినడం చూడడం ఇదే ప్రథమం అనుకో అన్నాడు పకపక నవ్వుతూ. అతని మాటల్ని అర్థం చేసుకున్న భవాని, అయ్యో, కూరలో ఉప్పు ఎక్కువైందా అంది ఆత్రంగా ముందుకొచ్చి. తిని చూస్తావా? ఓ ముద్ద పుచ్చుకుని చూపించాడు శంకరం. ఉహుం, తల తిప్పుతూ అంది. ఎక్కువేంటి, అమ్మాయి అంత సహనంతో తిందో అన్నాడు. భవానీ ముఖం బాధగా పెట్టుకుని కూర్చుంది. అది చూసిన శంకరం, ఛ, ఊరికే అన్నానోయ్, బాధపడకు అని. భవానీ, నీకిప్పుడు ఏమనిపిస్తోందో చెప్పు అన్నాడు మాట మరుస్తూ. ఏమనిపిస్తోంది? కూరలో ఉప్పు ఎక్కువేసి కమ్మగా తినకుండా చేశానే అనిపిస్తోంది అంది నీరసంగా. ఛ, అది కాదోయ్, నాకేమనిపిస్తుందో తెలుసా? ఇలా నువ్వు నా ఎదురుగా కూర్చుని నీ చేత్తో వడ్డిస్తూ కొసరి కొసరి తినిపించే రోజులు ఎంత త్వరగా వస్తాయో అనిపిస్తోంది అన్నాడు శంకరం ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. భవానీ కనురెప్పలు వాలిపోయాయి సిగ్గుగా బరువుగా. అనిపించడం లేదు నీకు? మళ్ళీ అడిగాడు శంకరం. అవును, తొందరపడితే ప్రయోజనమేముంది అంది నెమ్మదిగా. ఏం లేదు, అందుకనేగా ఎప్పుడొస్తాయా రోజులని ఎదురు చూడడం. మీ నాన్నగారికి వాళ్ళకి తెలియదు కదూ. ఉహుం, సరేలే, నా చదువు అవగానే చెబుదాం, కాదంటారా? కాదన్నా ఊరుకునేది లేదులే. అలా మాట్లాడుతూ చాలాసేపు కూర్చుండిపోయాడు శంకరం ఎన్నడూ లేని విధంగా. సుభద్ర కూడా ఆశ్చర్యపోయింది శంకరం అంతసేపు భోజనం దగ్గర కూర్చోవడం చూసి. అయినా మళ్ళీ సంతోషమే కలిగింది ఆమెకు. భవానీ ఇంట్లో చకచకా తిరుగుతూ ఆ పని ఈ పని చేస్తుంటే ముచ్చట పడిపోయింది. ఎప్పుడెప్పుడు శంకరం చదువైపోతుందా, ఎప్పుడెప్పుడు భవానీని కోడలుగా చేసుకుందామా అని ఉబలాటంగా ఉందామెకు. దీనికి నీలకంఠం గారు వాళ్ళు కూడా అడ్డు చెప్పరని ఆమెకు తెలుసు. కూతురికి కోరి ఇంత మంచి సంబంధం వస్తుంటే కాదంటారా? అది ఆమె ధైర్యం. శంకరం కూడా భోజనం ముగించాక ఇంటికి వెళ్ళిపోయింది భవాని. స్నానం ముగించొచ్చి ఇస్త్రీ లంగా ఓణీ వేసుకుంటున్న సుజనని, అదేంటే, కొత్త చీర కట్టుకోరాదు అంది వరలక్ష్మి. నేనా చీర కట్టుకోను, నాకొద్దని చెప్పానంతే మొండిగా అంది సుజన. నీ పెంకితనం మండ, నీకేమొచ్చిందే అంటూ ఒళ్ళు మండిపోయి తిట్లదండకం ప్రారంభించింది వరలక్ష్మి. పండగ పూట నన్ను తిట్టకు, నేను ఊరుకోను అంది విసురుగా సుజన. అప్పుడే అటుగా వచ్చిన నీలకంఠం గారు, ఏంటే అది అని అడిగారు భార్యని. చూడండి, పండగ నాడు కట్టుకుంటుందని కదా కొత్త చీర కొంది, కట్టుకోదట భర్తతో చెప్పింది వరలక్ష్మి.
ఏ అమ్మా సుజనా, అది కాదు నాన్న. ఆ అమ్మేమో నాకు నైలాక్స్ చీర, అక్కయ్యకేమో మామూలు వాయిల్ చీర కొంది. అలా ఎందుకు కొనాలి? ఇద్దరికీ ఒకే రకం కొనొచ్చు కదా. అసలు విషయం అప్పుడు తెలిసిన నీలకంఠం గారికి బాధ అనిపించింది. అలా ఎందుకు చేసావు లక్ష్మి? రెండూ ఒకే రకం తీసుకోకపోయావా అన్నారు. అయ్యో రామా, మీరు అదే మాట. నాకదంటే గిట్ట కొన్నానా? రెండు చీరలు ఒకే రకం కొనడానికి డబ్బు చాలద్దు. ఇంకొకసారి అటువంటి చీర తీసుకోవచ్చు అనుకున్నాను. తనని తాను సమర్థించుకోవడం వరలక్ష్మికి బాగా తెలుసు. పోనీ ఎంత తక్కువైందో చెబితే నేను ఇచ్చేవాణ్ణి కదా అని మాత్రం అన్నారాయన. చచ్చ, ఏ పని చేసినా గోలగోల. కట్టుకుంటే కట్టుకోండి, లేకపోతే మానేయండి. నా కోసం చేస్తారా అంటూ చరచరా లోపలికి వెళ్ళిపోయింది వరలక్ష్మి. సర్దుకుపోమ్మా, అక్కయ్యకి ఈసారి అలాంటి చీరే కొందాం అంటూ ఆయన సుజనను సముదాయించారు. అయినా సరే ఆ రోజల్లా సుజన ఆ చీర కట్టుకోలేదు. భవానీ సుభద్ర ఇంటికి వెళ్ళింది. ఆ పూట వంట అయ్యాక సాయంత్రానికని మైసూరుపాకు స్వీట్ చేయించింది సుభద్ర. సాయంత్రం కాస్త ప్రమిదల్లో ఒత్తులు వేసి దీపాలు కూడా వెలిగించమ్మా అంది సుభద్ర. సాయంత్రం సుజన ప్రమిదల్లో నూనె పోసి ఒత్తులేస్తుంటే ఆ విషయం గుర్తుకొచ్చి పినతల్లితో చెప్పి సుభద్ర ఇంటికి వెళ్ళింది భవానీ. వెళుతూనే ఎదురొచ్చాడు శంకరం. మైసూరుపాకు తినడం కోసమే చేశావా అంటూ. "ఉహుం, డబ్బాలో మూత పెట్టి దాచుకోవడానికి" అంది భవానీ నవ్వుతూ. కొంచెం గట్టిపడిందే, అందుకోసం అలా అంటున్నాడు అంది సుభద్ర నవ్వుతూ. అంతకంతకు చీకటి పడసాగింది. ప్రతి ఇంటి ముందు దీపాల తోరణాలు కళకళలాడుతున్నాయి. భవాని చాలా ప్రమిదల్లో నూనె పోసి ఒత్తులేసి వెలిగించి పైన డాబా పిట్టగోడ మీద వరుసగా అమర్చింది. శంకరం పైనే కూర్చునున్నాడు. ఊరంతా ఒక్కసారిగా కల్లోలమైపోయినట్లుగా ఉంది. చుయ్యమంటూ మీటికెగిసి ఢామ్ అంటూ రాలిపోతున్నాయి తారాజువలు. ప్రతి ఇంటి ముందు చొరచొరమంటూ అంతెత్తున ఎగిరి రాలిపోతున్నాయి చిచ్చుబుడ్డి పువ్వులు. కాంతుల్ని విరజిమ్ముతున్నాయి. వెన్నముద్దల్లా రాలిపోతున్నాయి మతాబీ పువ్వులు. సీమ టపాకాయలు టపటపా పేలుతున్న ధ్వని వినిపిస్తోంది అక్కడక్కడ. దీపాలు అలంకరిస్తున్న భవానీ మదిలో విచిత్రమైన ఊహ కదలాడింది. తన ఇంటికి కాబోయే కోడలు, కాని కాకుండానే ఈ సంవత్సరం దీపాలు పెట్టి పండగ చేస్తోంది. వచ్చే సంవత్సరం అన్ని హక్కులతో ఈ ఇంటికి కోడలవుతోంది తను అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి తనకేసే చూస్తున్న శంకరం కనిపించాడు. చటుకున చూపులు మరల్చుకుంటూ దూరం దూరంగా చూడసాగింది. అమావాస్య చీకటి అయినా పట్టరాని ఆనందంతో జనం చేసుకుంటున్న దీపావళి సంబరంతో ఆ తిమిరాంధకారాన్ని దూరం దూరంగా తరిమేస్తున్నారు. ఆ చీకటి వెళ్లి గోదావరి మీద పొరుచుకున్నట్లుగా ఉంది. గోదావరి మీద నుంచి చల్లగాలొచ్చి మేనును తాకుతోంది. కళ్లకు కాటుక బాగా దిద్దావు భవానీ వాళ్ళ. హఠాత్తుగా శంకరం అండంతో ఉలిక్కిపడి చూసింది అతని వైపు ఏంటన్నట్లు. శంకరం ఆమె కళ్ళల్లోకి చూస్తూ కాటుక బాగా దిద్దావు కళ్ళకు అన్నాడు మళ్ళీ. కొత్త రకంగా ఏమీ పెట్టలేదే, రోజులాగే పెట్టుకున్నాను అంది భవానీ. భవానీ, ఈ పండక్కు నీకు బహుమతి ఇద్దామని ఉందోయ్. అసలు చీర ఏదైనా తెద్దామనుకున్నాను, కానీ చీర కంటే ఇంకేమైనా ఇస్తే బాగుంటుందనిపించింది. ఇదిగో ఈ ఉంగరం పట్టుకుని వచ్చాను చూడు అంటూ శంకరం కూర్చున్న చోటు నుండి భవానీ దగ్గరగా వచ్చి చిన్న అట్టపెట్టి అందించాడు. లోపల ఎర్రని వెల్వెట్ బట్ట మీద లైట్ల కాంతిలో పచ్చని ఒంటెపొర్ర రాయితో మిలమిలలాడుతోంది ఉంగరం. బాగుంది, అవ్యక్తం కాని భావంతో అంది. ఏది ఇలాతే అంటూ దాన్ని అందుకుని తిరిగి భవానీ చేయి చొరవగా అందుకుని కుడి చేయి మధ్యవేలికి తొడిగాడు శంకరం. ఊరంతా అట్టహాసంగా వెలిగిపోతోంది. తన చుట్టూ ప్రమిదల్లో జ్యోతులు నిశ్చలంగా ప్రకాశంగా దేదీప్యవంతంగా వెలుగుతున్నాయి. ఆ దీపాల వెలుగుల్లో ఒకరికొకరు దగ్గరగా నుంచుని శంకరం తన వేలికి ఉంగరం తొడుగుతుంటే అంత భూమి మీద అంత వినీలాకాశం కింద తామిద్దరే అయినట్లు ఏదో అనిర్వచనీయమైన ఆనందంలో మునిగి కళ్ళు మూసుకుని నిలబడిపోయింది. 2 నిమిషాలు గడిచినా కళ్ళు తెరవని భవానీని చూసి, భవానీ, ఏంటిది అలా నిలబడిపోయావు అంటూ తట్టి పిలిచాడు. ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తూ, అబ్బే ఏం లేదు అంటూ వేలికున్న ఉంగరాన్ని చూసుకుంటూ, మరి మీరు టపాకాయలు కాల్చరు అంది నవ్వుతూ. నేను 4 సంవత్సరాలుగా కాల్చడం మానేశాను. అయినా అమ్మ నూకాలమ్మ చేత ఏవేవో తెప్పించింది. ఎక్కడ పెట్టిందో అడిగి పట్రా. పక్కన నువ్వున్నావుగా, ఇవాళిద్దరం సరదాగా కాలుద్దాం అన్నాడు శంకరం హుషారుగా. భవానీ కిందకు పరిగెత్తుకెళ్లి తెచ్చింది. చిన్న తాటాకు బుట్టలో ఉన్న దీపావళి సామాన్లన్నిట్లోనూ ఏమున్నాయో చూస్తూ, అమ్మ చిన్నపిల్లలకి తెప్పించినట్లు అగ్గిపెట్లు కాకరపువ్వుతులు కూడా తెప్పించింది చూడు అంటూ ముందు భూచక్రాలు విష్ణు చక్రాలు అంటించేశాడు. విష్ణు చక్రం ఒకటి గిరగరా తిప్పుతూ విష్ణుమూర్తినొచ్చాను. భక్త, నీ ఇష్టం వచ్చిన వరము కోరుకో ఇచ్చేదను అని శంకరం హాస్యంగా అంటుండగానే అది టప్పున పేలి నిపురవలు చేతుల మీద పడి అబ్బా అన్నాడు శంకరం. విష్ణుమూర్తి గారికి చేయి కాలిందా అంటూ పకపకా నవ్వింది భవానీ.
శంకరం కూడా నవ్వుతూ, ఈ అవుటు పీలుస్తాను చూడు అంటూ బుట్టలోంచి చాలా పెద్ద సైజులో ఉన్న అవుటు తీసుకున్నాడు. చిన్నప్పుడు తాటాకు టపాకీలు కాల్చడానికే భయపడేవాణ్ణి అంటూనే ఆ అవుటును ఒక మూల గోడ మీద పెట్టి అంటించాడు. మరుక్షణంలోనే అది ఢామ్ అని పెద్ద మోతతో పేల్చడం, అదే క్షణంలో అమ్మో అంటూ భవానీ గట్టిగరిచి రెండు చేతుల్లో ముఖం దాచుకుని కింద కూలబడిపోవడం రెప్పపాటులో జరిగిపోయింది. ఏమైంది భవానీ, ఏమైంది? ఆతృతగా ఆమె వద్దకు చేరి మోకాళ్ళ మీద కూర్చుని ముఖం మీద నుంచి చేతులు తీయబోయాడు. అబ్బా, మంటగా ఉంది అంటూ గిలగిల్లాడిపోసాగింది. భవానీ కళ్ళు రెండు చేతులతోనూ గట్టిగా నులిమేసుకుంటూ, ఏంటి కళ్ళా, ఏమైంది? అవుటు పేలిందేమైనా కళ్ళలో పడిందా అని అడిగాడు కంగారుగా. అంటూ మూలిగింది బాధ ఏడుపు మిళాయించి. హడలిపోయాడు శంకరం. ఒక్క నిమిషం ఏం తోచనివాడిలా అయిపోయాడు. మరో నిమిషం కర్తవ్యం గుర్తుకొచ్చి, భవానీ ఇక్కడే ఉండు, డాక్టర్ దగ్గరికి తీసుకువెళతాను అంటూ గబగబా మెట్లు దూకుతున్నట్లుగా దిగాడు. మేడ దిగొస్తోన్న కొడుకుని చూసి, కాల్చడం అయిపోయిందేమిట్రా అని అడిగిన శంకరం మొహం చూసి, అదేంటి అలా ఉన్నావేం అని అడిగింది సుభద్ర. అమ్మా, భవానీ కళ్ళలో మందు పడిందమ్మా, ఆసుపత్రికి తీసుకెళ్తాను. నీలకంఠం గారికి వాళ్ళకి ఇప్పుడే చెప్పకు, కంగారు పడతారు అంటూనే వీధిలోకి దూసుకుపోయాడు శంకరం. అతనలా వెళ్ళగానే సుభద్ర పైకి పరిగెత్తింది. భవానీ ఒక చోట కుప్పలా కూర్చుండిపోయింది. అరచేత్తో కళ్ళు నులుముకుంటూ సన్నగా ఏడుస్తోంది. అలా భవానీని చూడగానే హృదయం ద్రవించిపోయింది సుభద్రమ్మకి. అమ్మా భవానీ, ఇటు చూడు అంది మెల్లగా. కళ్ళు విప్పపోయి మళ్ళీ మూసేసుకుంటూ, మండిపోతున్న అత్తయ్య అంది. డాక్టర్ దగ్గరికి వెళుదువు గాని, ఏడవకమ్మా, ఎంతవరకు నవ్వుతూ తిరిగావు, అంత అజాగ్రత్తగా ఎలా నుంచున్నావమ్మా అంటూ తెగ బాధపడిపోయింది సుభద్ర. ఈ లోపల శంకరం రిక్షా తీసుకొచ్చి గేటు ముందు నిలబడమని చెప్పి రెండేసి మెట్లకో అంగచెప్పున పైకెక్కి, అమ్మా భవానీని డాక్టర్ దగ్గర తీసుకువెళతాను, నేనొచ్చే వరకు వాళ్ళకు తెలియనివ్వకు అంటూనే భవానీని అమాంతం రెండు చేతుల మధ్య వేసుకుని మెట్లు దిగాడు. రిక్షాలో ఆమెను కూర్చోబెట్టి తను ఆనుకుని ఆసరాగా కూర్చున్నాడు శంకరం. రిక్షా కదిలింది. క్షణాల మీద జరిగిపోయిన సంఘటనలు చూసి సుభద్ర మనసు అచ్చెరు పొందింది. భయాందోళనలు నిండాయి మనసు నిండా. భగవంతుడా, ఈ అమ్మాయికేమీ కానివ్వకు అంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నిమిషాలు లెక్కబెట్టుకుంటూ నిలబడిపోయింది వరండాలో.